హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జాబ్ కోసం అయితే ట్రై చేస్తున్నారో 3 విషయాలు అయితే కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటంటే క్వాలిఫికేషన్, హైట్ అండ్ ఏజ్ అనేది మినిమం చూసుకొని ఆ నోటిఫికేషన్కి మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో దీనికి సంబంధించి కానిస్టేబుల్ సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అడుగుతాడు. అంటే ఐటీఐ కావచ్చు, డిప్లొమా ఉన్న పాస్డ్ అవుట్ అయి ఉండాలి నోటిఫికేషన్ పడకన్నా ముందే. ఓకే, అదొకటి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ నోటిఫికేషన్ మనకు 2022 ఏప్రిల్ 25 వచ్చింది. సో దీనికి జూలై 1 కల్లా ఎవరైతే కంప్లీట్ చేసుకున్న ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఆ విధంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు దానికి ఒక 2 months డీవియేషన్ ఏదో ఇస్తారు టైం పీరియడ్. ఆ టైం పీరియడ్ లోపు మనం ఆ కన్సర్న్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. సెకండ్ పాయింట్ హైట్. సో మేల్ వచ్చేసరికి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఏజెన్సీ వాళ్ళైతే 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ వచ్చేసరికి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఏజెన్సీ వాళ్ళు ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో 150 సెంటీమీటర్స్ ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మనకు ఏజ్. యాక్చువల్లీ యాజ్ పర్ నోటిఫికేషన్ మనకు 18 నుంచి 22 years ఉంటుంది ఏది కానిస్టేబుల్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసుకుంటే 18 నుంచి 22కి +3 +2 +2 మొత్తం 29. అంటే ఇది జీవో 48 3 years ఇచ్చారు మనకు పాండమిక్ కోవిడ్. జీవో 40 ఏజ్ అడిషనల్గా 2 years పెంచారు. రీసెంట్లీ జీవో 31 అడిషనల్లీ ఇంకా 2 years. సో ఈ విధంగా చూసుకుంటే కానిస్టేబుల్కి ఓపెన్ కేటగిరీలో మనకు ఏజ్ 18 నుంచి 29 అవుతుంది. అదేవిధంగా బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ వాళ్ళకి ఏజ్ 18 నుంచి 22 ప్లస్ జీవో 48, జీవో 60, జీవో 31 ప్లస్ 5 years వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి మొత్తం 34 years వరకు ఉంటుంది కానిస్టేబుల్. తర్వాత హోమ్ గార్డ్స్ వచ్చేసరికి 18 to 40 ప్లస్ ఇవన్నీ జీవోలు ప్లస్ కలిపితే మనకు 47 వరకు ఉంటుంది. అదే హోమ్ గార్డ్లో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అడిషనల్ 5 years కలిపి 52 years వరకు ఉంటుంది. తర్వాత ఎవరైతే డివోర్స్ ఉంటారో, విడో ఉంటారో వాళ్ళకి సంబంధించినది ఏజ్ ఉమెన్స్కి ఇది 18 to 35 అనమాట. వాళ్ళకి ప్లస్ ఈ 3 జీవోస్ కలిపి 42 years ఉంటుంది అప్లికేబుల్. అందులోనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి 18 to 35 ప్లస్ ఈ 3 జీవోస్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ 5 years కలిపి 47 వరకు ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ మీరు కంపల్సరీ చూసుకోండి. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ కావచ్చు మినిమం క్వాలిఫికేషన్, దానికి ఎలిజిబిలిటీ మనం అవుతున్నామా లేదా, మన ఏజ్, తర్వాత రిక్వైర్మెంట్ ఫిజికల్ డేటా కూడా మన దగ్గర ఉందా లేదా, మన మ్యాచ్ అవుతుందా లేదా, ఈ 3 డేటా మ్యాండేటరీగా చూసుకోవాలి. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ రిటర్న్ టెస్ట్లో మనకు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో మనకు 200 marks, ఫైనల్ రిటర్న్ టెస్ట్లో 200 marks. బట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకే, ఇంకోటి ఏంటంటే జీవో నెంబర్ 31 ఏదైతే ఉందో మనకు 8th February 2024 నాడు మనకు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇది ఎప్పటి వరకు అందంటే 2 years అప్లికేబుల్ ఉంది. అప్ టు 28th February 2026 వరకు జీవో నెంబర్ 31 ఉంది. యూనిఫామ్ ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 2 years అడిషనల్ చేశారనమాట. సో అందుకే చెప్తున్నాను, నోటిఫికేషన్ మనకు 28th February 2026 లోపు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 2 years పెట్టుకున్నారు ఏజ్ రిలాక్సేషన్ కోసం, యూనిఫామ్ జాబ్స్ కోసం. సో అప్పట్లో ఈ 2026 February లోపే మనకు కంపల్సరీ అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే నాకు మెసేజ్ చేయగలరు. సో నేను దానికి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆస్పిరెంట్స్.